ఇక అర్జునుడి విషయం. నరుడీమానము వాడనంగ వశమే నాకు, అంతవారెందు నెవ్వరు లేరింకను పుట్టరు. ఆ పులికి దుర్వారోజ్యముండైన ఆ హరియుండు తోడటే ఏమి చెప్పుదు. అతండా సేనలంకాచునొక్కరుడు కీటడగించు ఈ బలములన్ గాంధీవ దుర్దాంతుడై. అర్జునుడి గురించి చెప్తూ నరుడీ మానము వాడనంగ వశమే నాకు. అసలు అర్జునుడు ఇంతవాడు, అర్జునుడి యొక్క బలం ఇంతటిది అని చెప్పడం నాకు శక్యం కాదు దుర్యోధన. ఎందుకని అంటే అంతవారు ఎవ్వరు లేరు. అసలు అర్జునుడితో సమానమైనటువంటి వాడు ఈ లోకమునందు కాదు, ఏ లోకమునందు కూడా లేడు. అంతటి గొప్ప విలుకాడు. ఆ పులికి దుర్వారోజ్యముండైన ఆ హరియున్ తోడటే. అసలే బెబ్బులి లాంటివాడు. ఇప్పుడు ఆ బెబ్బులి లాంటి అర్జునుడు సవ్యసాచి గాంధీవం పట్టుకుని రథం ఎక్కి యుద్ధానికి వస్తుంటే సాక్షాత్ పరిపూర్ణావతారం పరమాత్మ భగవానుడైనటువంటి శ్రీకృష్ణుడు సారథిట. ఇంకేం చెప్పమంటావు? ఏమి చెప్పుదు? ఇక అర్జునుడి గురించి నేనేం చెప్పను? అతండా సేనలంకాచునొక్కరుడు, పాండవ సైన్యాన్నంతటినీ అర్జునుడు ఒక్కడే కాపాడేస్తాడు. అతని శక్తి అటువంటిది. కీటడగించు నీ బలములను గాంధీవ దుర్దాంతుడై, నీ బలాలన్నింటినీ కూడా గాంధీవం చేతపట్టి అణిచేస్తాడు. కాబట్టి దుర్యోధన అసలు అర్జునుడి గురించి చెప్పడం నా వల్ల కాదన్నాడు. అనగానే కౌరవ సైన్యం వైపు సభలో కూర్చున్నటువంటి వాళ్ళందరూ తలలు వెరలాడేసి ప్రాణాల మీద ఆశలు దినేశారు. ఇక వాళ్ళేనంటే ఉపపాండవులు 5 కూడా మహారథులు. అభిమన్యుడు అతిరథులలో అగ్రేసరుడు. శ్రీకృష్ణార్జునులకు ఇద్దరికీ కూడా సాటి అయినటువంటి వాడు. యుద్ధపు నైపుణ్యం విశేషంగా తెలిసినటువంటి వాడు. అపారమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు. విశేషించి అంత ఓర్పు ఉన్నటువంటి వాడు. పైగా ఆ అభిమన్యుడి యందు మన పట్ల ప్రమాదకరమైన లక్షణం ఒకటి ఉంది. తండ్రులు పడిన కష్టాన్ని తరచుగా తలచుకొని మన మీద బాగా వైషమ్య భావం పెంచుకొని ఉన్నవాడు. కాబట్టి పాండవులలాగే చాలా కోపంతో యుద్ధానికి వస్తాడు. అసలు అతిరథులలో అంత ఉత్తముడు అని చెప్పడం అంత తేలికైన విషయం కాదు. అంత గొప్ప స్థాయిని పొందినటువంటి వాడు అభిమన్యుడు. గొప్ప శౌర్యం ఉన్నటువంటి వాడు. ఆయనకి కోపం కూడా చాలా ఎక్కువగా ఉన్నది. అటువంటి వాడు కాబట్టి చేసేటటువంటి యుద్ధం సామాన్యంగా ఉండదు అని నువ్వు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళు చాలదన్నట్టు సాత్యకి కూడా అంత గొప్ప వీరుడే. ఇప్పుడు అభిమన్యుడు సాత్యకి కూడా పాండవ పక్షాన యుద్ధం చేస్తారు. ఇంకా ఆ పైన చాలదన్నట్టు పాంచాల దేశ ప్రభువైనటువంటి ద్రుపదుడు, మత్స్యదేశానికి చెందిన విరాట మహారాజు, మహారథులు వాళ్ళున్నారు. ఆ పైన శిఖండి మహారథుడు, గొప్ప పట్టుదల కలిగినటువంటి వాడు. అట్లాగే ఆ శిఖండి యొక్క తమ్ముడు దృష్టజ్యుమ్నుడు, ఆయన అతిరథుడు. ఆయన పాండవ సైన్యానికి అంతటికీ కూడా సర్వసైన్యాధిపతి. ప్రతాపం చూపించవలసినటువంటి సందర్భం ఏర్పడితే దృష్టజ్యుమ్నుడు యుద్ధం చేస్తుంటే రుద్రుడే వచ్చి యుద్ధం చేస్తున్నట్లుగా ఉంటుంది. దృష్టజ్యుమ్నుని యొక్క కుమారుడైనటువంటి ధృతవర్ముడు మాత్రం అర్ధరథుడు. ఇక శిశుపాలుని యొక్క కుమారుడు దృష్టకేతుడు, అతను మహారథుడు. భోజుడు, అజుడు అను పేర్ల గల నరపతులున్నారు, వాళ్ళు మహారథులు అని మిగిలిన రాజులందరి యొక్క వైభవం గురించి కూడా చెప్తూ భీముని యొక్క కుమారుడైనటువంటి ఘటోత్కచుడు గురించి ప్రస్తావించాడు. ఆయన అతిరథుడు, అన్నిటినీ మించి చాలా మాయలు కలిగినటువంటి వాడు. ఆ మాయాబలంతో యుద్ధం చేస్తాడు. కాబట్టి అతనితో యుద్ధం చేయడం అంత తేలిక కాదు. విశేషించి అతనితో ఉన్న ఇబ్బంది ఏమిటంటే అతని దగ్గర చాలా రాక్షస సైన్యం ఉంది. వాళ్ళందరితోటి ఘటోత్కచుడు యుద్ధానికి వస్తాడు. కాబట్టి దుర్యోధన
ఎంత అకుంఠిత బల సంపన్నులైనప్పటికీ ఈ భూమిలో నా ముందు నిలబడి యుద్ధం చేయగలిగిన వాడు మాత్రం లేడు. అది మాత్రం నిజం. ఇంత అయినప్పటికీ అర్జునుడికి మాత్రం నాకన్నా బాణాలు ఎక్కువ తెలుసు, అతనితో యుద్ధం చేయడం సాధ్యం కాదు. అది ఇంతకు ముందే చెప్పేశాడు. ఇప్పుడు ఇంకొక మాట చెప్తున్నాడు, నేను శిఖండిని మాత్రం చంపలేను అంటే ఆశ్చర్యపోయాడు. అర్జునుడి విషయంలో చెప్పాడంటే సమంజసంగా ఉంది, ఇది శిఖండిని చంపలేనంటాడేమిటి అని. ఆ ద్రుపదుడి కుమారుడైనటువంటి శిఖండిని మీరు ఎందుకు చంపలేరో నేను తెలుసుకోవచ్చు అనుకుంటే ఆ కారణం చెప్పండి అని అడిగాడు దుర్యోధనుడు ఆశ్చర్యపోయి. ఎందుకంటే భీష్ముడి యొక్క శక్తి అటువంటిది. అటువంటి వాడు శిఖండిని నేను చంపలేను అన్నాడు. ఎందుకు చంపలేరు అని అడిగాడు. అప్పుడు భీష్ముడు తన యొక్క జీవిత వృత్తాంతం తాను శరీరం వదిలిపెట్టడానికి హేతు ఎలా ఏర్పడింది అన్న విషయాలన్నింటినీ కూడా చెప్పడం మొదలుపెట్టాడు. శంతన మహారాజు గారు సత్యవతీదేవిని వివాహం చేసుకున్న తర్వాత చిత్రాంగదుడు విచిత్రవీర్యుడు అని 2 కుమారులు కలిగారు. చిత్రాంగదుడు శరీరాన్ని వదిలిపెట్టేశాడు. మరణించిన తరువాత విచిత్రవీర్యుడు రెండవ వాడిని పట్టాభిషేకం చేశాడు భీష్ముడు. రాజ్యానికి అంతటికీ కూడా పరిపాలకుడిగా నియమించాడు. అతనికి తగినటువంటి కన్యల్ని తీసుకొచ్చి వివాహం చెయ్యాలి అనుకున్నాడు. ఆ రోజుల్లో కాశీరాజు యొక్క కుమార్తెలు 3 ఉండేవారు, అంబ, అంబిక, అంబాలిక. వాళ్ళ ముగ్గురికి కాశీరాజు గారు స్వయంవరం ప్రకటించాడు. ప్రకటిస్తే భీష్ముడు ఆ స్వయంవర మంటపానికి వెళ్ళి ఆ 3 కన్యల్ని కూడా రథం ఎక్కించుకొని వస్తుంటే అనేక మంది రాజులు భీష్ముడితో యుద్ధానికి వచ్చారు. అంతమందిని అలవోకగా ఓడించి భీష్ముడు 3 కన్యల్ని హస్తినాపురానికి తీసుకొచ్చి తమ్ముడైనటువంటి ఆ విచిత్ర వీర్యుడికిచ్చి వివాహం చేయడానికి సిద్ధపడ్డాడు. ఆ సిద్ధం పడినటువంటి సందర్భంలో అంబ భీష్ముడి దగ్గరికి వచ్చి ఒక మాట అంది, సౌంభపుర వల్లభుండైన సాళ్వు మీద తలపు కలదు నాకు, అతడును తగులు కలిగియుండు నా దశ, నీవు ధర్మోత్తరుండవు, అతని పాలికితగా నన్ను అనుపవయ్యా. నేను ఆ సాళ్వుడు అనబడేటటువంటి రాజుకి మనసిచ్చి ఉన్నాను. ఆ సాళ్వుడికి కూడా నా యందు అనురక్తి ఉంది. మా నాన్నగారికి తెలియక స్వయంవర ప్రకటనం చేశాడు. చేయడంలో నువ్వు మా 3 తీసుకొచ్చావు. నా మనసు సాళ్వుని ఎందున్నది కాబట్టి నన్ను సాళ్వుడి దగ్గరికి పంపించేవని. వెంటనే భీష్ముడు తల్లి అయినటువంటి సత్యవతీదేవిని సంప్రదించి మనసు వేరొకరి ఎందున్నటువంటి పిల్లని తమ్ముడికిచ్చి వివాహం చెయ్యడం మంచిది కాదు అని వృద్ధాంగనలనిచ్చి రథం ఎక్కించి పరమ గౌరవంగా అంబని సాళ్వుడి దగ్గరికి పంపించేశాడు. ఆమె సాళ్వుడి దగ్గరికి వెళ్ళింది. ఈ మిగిలినటువంటి అంబిక, అంబాలికని విచిత్ర వీర్యుడికి ఇచ్చి భీష్ముడు వివాహం చేసేశాడు. ఈ అంబ సాళ్వుడి దగ్గరికి వెడితే సాళ్వుడు అన్నాడు, అంబయోనట సాళ్వుని కడకొంబోగినతడు భీష్ముని కొనిపోయిన దాని పరచున్ గైకొన ధర్మంబే కన్యాత్వమెడల మగువా నీకున్. నిన్ను భీష్ముడు పరాక్రమంలో ఆర్జించుకున్నాడు. అందరినీ ఓడించి తాను పట్టుకుపోయాడు. ఎప్పుడు భీష్ముడు పట్టుకుపోయాడో అప్పుడే నువ్వు భీష్ముడి సొత్తు, నీ కన్యాత్వం అప్పుడే పోయింది, నిన్ను నేను వివాహం చేసుకోవడం ఏమిటన్నాడు. అంటే ఆమె అనేక విధాలుగా ప్రార్థన చేసి చెప్పింది జరిగిన కథ. ఇది నా తండ్రికి తెలియక స్వయంవరం ప్రకటించాడు, నేను నీ యందు అనురక్తనన్న విషయం తెలియదు కదా. భీష్ముడికి తెలియక మా 3 తీసుకెళ్ళాడు. నేను చెప్పిన తరువాత వృద్ధాంగనలనిచ్చి పంపించేశాడు. నేను నీ దగ్గరికి వచ్చేసాను. కాబట్టి ఇప్పుడు నువ్వు నన్ను తిరస్కరించడంలో మర్యాద లేదు, కాబట్టి నువ్వు నన్ను స్వీకరించవలసింది అని అడిగింది. అడిగితే ఏ కారణం చేత కూడా నిన్ను నేను స్వీకరించడం సంభవం కాదు. నిన్ను భీష్ముడు ఏనాడు ఎత్తుకుపోయాడో ఆనాడే నువ్వు నాకు భార్యవు కావడానికి తగిన అర్హతను పోగొట్టుకున్నావని సేవకుల్ని పిలిపించి ఆమెను భవనం నుంచి తరిమేశాడు. ఆమె కోపాన్నంతటినీ కూడా విచిత్రంగా భీష్ముడి మీద పెట్టుకుంది. అసలు ఇదంతా జరగడానికి కారణం ఎవరు అంటే తండ్రి దగ్గర నుంచి తీసుకోవాల్సి ఉంటుందిగా. నిజానికి అసలు పిల్ల మనసు కనుక్కోవలసిన అవసరం తండ్రి మీద ఉంటుంది కదా. తండ్రిని వదిలేసింది, సాళ్వుడిని వదిలేసింది.
నన్ను పట్టుకెళ్ళడం భీష్ముడు తప్పు కదా, పంపించేశాడుగా సాల్వుడి దగ్గరికి, అది వదిలేసింది. వదిలేసి నా మనసు తెలుసుకోకుండా ముగ్గురు కన్యల్ని బలవంతంగా భీష్ముడు తీసుకెళ్ళాడు కాబట్టి భీష్ముడి వలననే నా జీవితం పాడైపోయింది. భీష్ముడిని చంపడం అంత తేలిక కాదు. అపార పరాక్రమోపేతుడు, భూమండలం మొత్తం మీద ఏ రోజు కూడా ఆయనతో యుద్ధానికి వెళ్ళడానికి ఇష్టపడడం. ఎందుకంటే అంతటి పరాక్రమోపేతుడు భీష్ముడంటే. అటువంటి వాణ్ణి చంపలేను. ఇక చంపడానికి నాకున్నటువంటి మార్గం ఒకటే, భీష్ముణ్ణి చంపడానికి ఎంత తపస్సు చేస్తే సాధ్యమవుతుందో అంత తపస్సు చేస్తాను అని ఆమె ఒక పవిత్రమైన ప్రదేశానికి వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళి మునీశ్వరుల దగ్గరకి వెళ్ళి ఆ మున్యాశ్రమంలో ఒక చోట కూర్చొని తపస్సు మొదలుపెట్టింది. మునులందరూ చూసి ఆశ్చర్యపోయి, నువ్వు స్త్రీవి, ఇక్కడికి వచ్చి నువ్వు తపస్సు చేస్తున్నావు, ఈ వయసులో వివాహం చేసుకుని సంతోషంగా ఉండవలసినది కదా, ఏమమ్మా తపస్సు చేస్తున్నావు అని అడిగారు. ఆమె తన కథనంతటినీ చెప్తే వాళ్ళు అన్నారు, మేము మాత్రం జోక్యం చేసుకుని ఎలా చక్కపరచగలం, ఇది రాజులు చక్కపరచవలసినటువంటి విషయం, మేము సాధుపురుషులం, మేము కూడా జోక్యం చేసుకుని ఏమీ చేయలేవు. నువ్వు చూస్తే సుకుమారమైనటువంటి శరీరం ఉన్నదానివి, ఈ అరణ్యాలలో తపస్సు చేయడం అంత తేలికైన విషయమా అమ్మా? కాబట్టి మా మాట విను, నువ్వు తపస్సు చేయడం విరమించి నీ తండ్రి దగ్గరికి వెళ్ళిపో. నీ తండ్రి గారు ఎలా నిర్ణయం చేస్తే అటువంటి నిర్ణయాన్ని ఔదలదాల్చు, అదే నీకు పరమధర్మం అని చెప్పారు. చెప్తే ఆమె అంగీకరించలేదు. నేను తిరిగి వెళ్ళడానికి ఇష్టపడను, ఈ అరణ్యంలో తపస్సు మాత్రమే చేస్తాను. నేను అటు భీష్ముడు బలవంతంగా అపహరించి తీసుకెళ్ళి తమ్ముడికి ఇచ్చి వివాహం చేద్దామనుకున్నవాడు నా మనసెరిగి చెయ్యలేదు. నేను సాల్వుడి దగ్గరికి వెడితే సాల్వుడు అంగీకరించలేదు. ఇప్పుడు నేను ఏ ముఖం పెట్టుకుని పుట్టింటికి వెళ్ళను, ఏ ముఖం పెట్టుకుని బంధువులందరితో ఏమని చెప్పను. కాబట్టి నా ఈ ఆక్రోశానికి అంతటికీ కూడా భీష్ముడే కారణమని నిర్ణయానికి వచ్చాను. ఆ భీష్ముడిని చంపడానికి తపస్సు చేస్తానని నిర్ణయించుకుని కూర్చుంది. ఈలోగా ఆశ్రమానికి హోత్రవాహనుడు అనబడేటటువంటి ఒక రాజర్షి వచ్చాడు. ఆయన ఆశ్రమంలో ఈ పిల్లని చూశాడు. ఆయన ఆశ్చర్యపోయి, ఈ పిల్ల ఎవరు, ఈమె ఎందుకు తపస్సు చేస్తోందని అడిగాడు. అక్కడ ఉన్నటువంటి సాధుపుంగవులందరూ కూడా ఆమె కాశీరాజు పుత్రి అని జరిగినటువంటి కథనంతటినీ కూడా చెప్పారు. చెప్తే ఆయన ఆశ్చర్యపోయి ఆ పిల్లని పిలిచి, అమ్మా నువ్వు నాకు దౌహిత్రి, నీ తల్లి నా కుమార్తె, అయ్యో నీకు ఇంత కష్టం వచ్చిందా, నువ్వు కష్టంలోంచి బయటపడే మార్గం నేను చెప్తానన్నాడు. ఏమిటి చెప్పమంది. పరశురాముడు ఉన్నాడు, ఆయన మహానుభావుడు, భీష్ముడికి గురువు, గురువు మాట కాదనలేడు కదా. ఆ పరశురాముడి పాదాలు పట్టుకుంటే పరశురాముడు నీకు జరగవలసినటువంటి న్యాయాన్ని చేస్తాడు. ఆయన కాపాడగలిగినటువంటి వాడు, నిన్ను కష్టముల నుంచి గట్టెక్కించగలిగినటువంటి వాడు, కాబట్టి నువ్వు బెంగ పెట్టుకోకు అంటే అంబ అంది, ఆయన ఎక్కడ ఉంటాడు, నేను ఎలా వెడతాను, ఎలా ఆశ్రయిస్తాను, ఆయన నా పట్ల ఎట్లా అనుగ్రహాన్ని వర్షిస్తాడు, ఇవన్నీ ఎలా జరుగుతాయి అని చెప్పి అడిగితే హోత్రవాహనుడు దానికి మార్గం ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తుండగా అకృతవ్రణుడు అనబడేటటువంటి ఒక ముని అక్కడికి వచ్చాడు. ఆయన పరశురాముడి పరుపున వచ్చాడు. ఆయనకి హోత్రవాహనుడితో మిక్కిలి స్నేహం. ఆ పరశురాముడు తనకి ప్రియమిత్రుడైనటువంటి హోత్రవాహనుడిని చూడడం కోసమని చెప్పి బయలుదేరి వస్తున్నాడు. ఆయన ఇక్కడ మీ అందరికీ దర్శనమిస్తాడు, రేపే వస్తున్నాడు అని ఆ వచ్చినటువంటి అకృతవ్రణుడు చెప్పాడు. వెంటనే సంతోషించినటువంటి హోత్రవాహనుడు అన్నాడు, అమ్మా నువ్వు బెంగ పెట్టుకోవలసినటువంటి పని లేదు, ఆయనే వస్తున్నాడు పరశురాముడు, కాబట్టి వచ్చిన తరువాత ఆయన పాదములు గట్టిగా పట్టుకుని నీకు వచ్చినటువంటి కష్టం చెప్పు, ఆయన నీ కష్టాన్ని తీరుస్తాడన్నాడు. పరశురాముడు రాని వచ్చాడు. వచ్చి కూర్చున్న తర్వాత ఆయనకి చాలా భక్తి ప్రపత్తులతో అందరూ పూజాధికములు సెలిపారు. హోత్రవాహనుడు వెళ్ళి ఆయనని దర్శించాడు. ఆ తర్వాత ఇద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు తన దౌహిత్రి అయినటువంటి ఆ అంబని చూపించి, ఈమె నా మనుమరాలు, ఇదిగో ఈమెకి ఈ కష్టం వచ్చింది, ఈమె కథని ఆమె నోటి గుండానే వినవలసింది అని చెప్పి హోత్రవాహనుడు చెప్తే, ఈ అంబ కనుగొవన శ్రుధారలుకన్ చరణానతయైన రాముడిట్లను
విను హోత్రవాహనుని ఎట్టులా ఎనును నీకు నీ మనంబున కల చింత అంతయును బుచ్చద నా కడచీరితి ఇంక నీ వనట తొలంగనిట్టి గురువంబుగ చెప్పుము దీని మూలమున్. నువ్వు ఏ విధమైనటువంటి బెంగ పెట్టుకోక్కర్లేదు. నీ వనట తొలంగవిట్టి గురువంబుగా చెప్పుము దీని మూలము. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు నా పాదములు పట్టుకున్నావు? నీకు ఈ హోత్రవాహనుడు ఇటువంటి వాడో నేను అటువంటి వాడిని. ఆయన నీకు తాతగారు, నన్ను కూడా తాతగారు అనుకో. ఏమీ బెంగపెట్టుకోకు. నీ మనసులో ఉన్నటువంటి క్లేశాన్ని నేను తొలగిస్తాను. నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు భయపడవలసిన అవసరం లేదు. వాళ్ళ కష్టం పోయినట్టే. కాబట్టి నన్ను ఆశ్రయించావు, ఇక ధైర్యంగా ఉండు. నీ యొక్క వృత్తాంతం ఏమిటో నాకు చెప్పన్నాడు. అంటే ఆమె తన కథ అంతా మళ్ళీ పరశురాముడికి చెప్పింది. అప్పుడు పరశురాముడు అన్నాడు, ఇందులో అసలు నీ మనసు తెలియకుండా భీష్ముడు మిమ్మల్ని తీసుకుపోయినటువంటి కారణం చేత ఈ పరిస్థితి వచ్చింది. 2, అంత మర్యాదగాను భీష్ముడు మళ్ళీ సాల్వుడి దగ్గరికి పంపించేశాడు. అయినా సాల్వుడు నిన్ను వివాహం చేసుకోకపోవడం కూడా చాలా తప్పే. అయినప్పుడు నాకొక్క మాట చెప్పు, రెండింటిలో ఏది చేయమంటావు? పరిభవము 2 తెరగుల తరుణీ తోచినది సాల్వు తగతీర్తునో యుద్ధరుడుగు భీష్ముని తీర్తునో కరము ప్రియం బిద్ది హృదయగతముంజపుమా. సాల్వుణ్ణి చంపేయమంటావా? శిక్షించమంటావా? భీష్ముణ్ణి దండించమంటావా? ఏం చేయమంటావు? ఇద్దరిలో ఎవరిని శిక్షించమంటావు? నీ దృష్టిలో నీ జీవితం ఇలా అయిపోవడానికి ప్రధాన కారకుడు వీడు అని ఎవరిని నిర్ణయించుకున్నావు? ఎవరిని నువ్వు దండించమంటే వాళ్ళని దండిస్తాను అని చెప్తే ఆమె అంది, సాల్వుడు ఇక నన్ను ఎట్టి పరిస్థితుల్లో భార్యగా స్వీకరించాడు. కాబట్టి అతన్ని దండిస్తే వచ్చే ప్రయోజనం ఏమిటి? నన్ను బలవంతంగా తీసుకుని హస్తినాపురానికి వెళ్ళినవాడు భీష్ముడు. కాబట్టి నాకు భీష్ముడి మీదే ఆగ్రహంగా ఉంది. ఎంతసేపు తీసుకెళ్ళాడంటుంది, కానీ తీసుకెళ్లిన వాళ్ళల్లో అంబిక, అంబాలిక విచిత్రవీర్యుడికి భార్యలయ్యారు చక్కగా. ఈమె మనసు సాల్వుడి ఎందుంది అంటే పాపం ఆయన అంత గౌరవంగా సాల్వుడి దగ్గరికి పంపించేశాడు. ఆయనకి ఎలా తెలుస్తుంది ఈవిడ మనసులో ఉన్న విషయం? తండ్రికే తెలియంది, ఆయనకి తెలుస్తుందా? ఈమె చెప్పిందా? పోనీ తీసుకెళ్తున్నప్పుడు రథం ఎక్కించినప్పుడు చెప్పిందా? ఎక్కడో తీసుకెళ్ళిపోయి విచిత్రవీర్యుడికి ఇచ్చి పెళ్లి చేస్తానన్నప్పుడు చెప్పింది. చెప్పగానే వెనక్కి పంపించాడు. అది కాదుట. సాల్వుడు తనది వివాహం చేసుకోనండం తప్పు కాదుట. దండించినా ప్రయోజనం లేదుట. కాబట్టి భీష్ముడిని దండించాలట. కాబట్టి ఈ అవమానం తొలగిపోవడానికి నీ శరణు చొచ్చాను. నాకు భీష్ముడి మీద మనసులో చాలా కోపం ఉంది, కాబట్టి భీష్ముడిని దండించమంది. వెంటనే పరశురాముడు అన్నాడు, వాడు నా శిష్యుడు, నేను చెప్పినట్లు చెయ్యవలసిందే. అలా చేయకపోతే వాడి బాణములతో పడగొట్టేస్తాను. కాబట్టి నువ్వు ఇలా తపస్సు చేయవలసిన అవసరం లేదు, శరీరాన్ని శుష్కింప చేసుకోవలసిన అవసరం లేదు. పరశురాముడిని పిలిపిస్తానని బయలుదేరి కురుక్షేత్రానికి వచ్చి సరస్వతీ నదీ తీరంలో ఆగి పరశురాముడికి కబురు చేశాడు. భీష్మాచార్యుల వారికి కబురు చేశాడు. పరశురాముడు వచ్చాడు, కురుక్షేత్రంలో సరస్వతీ తీర్థంలో ఉన్నాడు, మిమ్మల్ని అందరినీ కూడా రమ్మంటున్నాడని. చాలా భక్తితో, చాలా వినయంతో గురువుగారు వచ్చారు, ఆయన దర్శనం అవుతోందనేటటువంటి పరమ సంతోషంతో భీష్మాచార్యుల వారు పూజాద్రవ్యములన్నింటినీ కూడా తీసుకుని బయలుదేరి ఆ కురుక్షేత్రానికి వచ్చి పరశురాముడిని పూజించాడు. పూజించిన తరువాత పరశురాముడు అన్నాడు, అసలు ఈ కన్యని నువ్వు ఎందుకు తీసుకొచ్చావు? తీసుకొచ్చిన తరువాత ఈమెను తిరస్కరించడం అన్యాయం కదా, కాబట్టి ఈ పిల్లని నీ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేసేయన్నాడు. అంటే ఆయన అన్నాడు, నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయడానికే తీసుకొచ్చాను. ఈమెతో పాటు జన్మించినటువంటి సోదరీమణులు మిగిలిన ఇద్దరిని నా తమ్ముడికి ఇచ్చి వివాహం చేశాను, ఈమెను చేద్దును. కానీ ఈమె నా మనసు సాల్వునికి ఇచ్చానని చెప్పింది, అందుకని సాల్వుడి దగ్గరికి పంపించేశాను. అలా పంపించడం నా దోషం కాదు కదా. కాబట్టి తమ్ముడి యందు మనసు లేకుండా అన్యపురుషుని యందు మనసుంది అని చెప్పినటువంటి స్త్రీని నా తమ్ముడికిచ్చి వివాహం చేయడం ఎలా కుదురుతుంది? నేను చెయ్యలేనన్నాడు. అంటే అట్లా ఒక్కనాటికి కుదరదు, ఈమెను తీసుకెళ్ళి మళ్ళీ నీ తమ్ముడికిచ్చి వివాహం చేయి, ఎందుకంటే సాల్వుడు చేసుకోలేదు కాబట్టి అన్నాడు. సాల్వుడు చేసుకోకపోతే సాల్వుని యందు మనసు పెట్టుకున్నాను, సాల్వుడు నా యందు ప్రీతి ఉన్నవాడని చెప్పి అన్యపురుషుల యందు మనసు పెట్టుకున్న స్త్రీని నా తమ్ముడికిచ్చి వివాహం చేయనా
అది ఎలా పొసగుతుంది? అది సాధ్యం కాదు అంటూ భీష్ముడు అన్నాడు, గర్వియై కార్యమిట్టిదకార్యమిట్టిదని ఎరుంగక లోకంబుచను పదమున తిరుగక ఉన్మదవృత్తి వర్తించునట్టివాని గురునైన దండింపవలయునండ్రు. అహంకారంతో ఇది చెయ్యదగిన పని, ఇది చెయ్యకూడని పని అని తెలుసుకోకుండా అందరూ ప్రజలు ఏ మార్గంలో నడుస్తారో ఎట్లా ప్రవర్తిస్తారో అట్లా కాకుండా దానికి వ్యతిరేకంగా ప్రవర్తించమని చెప్పేటటువంటి వాడు గురువు అయినా దండనార్హుడే. కాబట్టి నేను నా తమ్ముడికిచ్చి వివాహం చెయ్యను అన్నాడు. అయితే వెళ్ళి సైన్యాన్నంతటినీ తీసుకొని రా, నేను ఒక్కడినే యుద్ధానికి రా, నీ సంగతి చూస్తానన్నాడు. ఆ పరశురాముడి శిష్యుడే భీష్ముడు. కాబట్టి భీష్ముడు హస్తినాపురానికి వెళ్ళి తల్లి సత్యవతీదేవి యొక్క ఆశీర్వచనాన్ని చేసుకుని, మీరు నేర్పినటువంటి అస్త్రములు నా వద్ద ఎన్నో ఉండగా నాకు సైన్యం ఎందుకు, నాకు సైన్యం అక్కర్లేదని ఆయన ఒక్కడే బయలుదేరి వస్తుంటే గంగాదేవి కనపడి, ఎక్కడికి వెడుతున్నానంటే ఇలా యుద్ధానికి వెడుతున్నాను అంటే ఆమెకి మనసులో అది అంగీకారయోగ్యము కాకపోయినా పరశురాముడికి చెప్పడానికి ప్రయత్నించినా సాధ్యం కాక ఆఖరికి భీష్మ పరశురాముల మధ్య యుద్ధమే తటస్థించింది. అప్పుడు కూడా భీష్ముడు ఎంతో గౌరవాన్నే ప్రకటించాడు. మీరు నేల మీద నిలబడి యుద్ధం చేస్తుంటే నేను రథంలో నిలబడి యుద్ధం చేయడం మర్యాద కాదు అంటే పరశురాముడు వెంటనే దివ్యమైనటువంటి రథాన్ని సృష్టించుకొని తన దగ్గర ఉన్నటువంటి అకృతవ్రణుడు అనబడేటటువంటి శిష్యుణ్ణే సారథిగా చేసుకుని యుద్ధాన్ని ప్రారంభం చేశాడు. ఇద్దరి మధ్య భయంకరమైనటువంటి పోరు నడిచింది. ఈయన అస్త్రములు ప్రయోగించాడు, ఆయన దివ్యాస్త్రములు ప్రయోగించాడు. ఒక స్థితిలో ఇద్దరూ బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసుకున్నారు. ఒకరి గుండెల్లోంచి బాణములు దూసుకుపోయేటట్టుగా వేరొకరు ప్రయోగించారు. దాని చేత ఇద్దరూ గాయపడ్డారు, ఇద్దరూ స్పృహ తప్పారు, ఇద్దరూ స్పృహ పొందారు, ఇద్దరూ యుద్ధం చేస్తున్నారు. 22 రోజులు గడిచిపోయాయి. అయినా యుద్ధంలో వీళ్ళు గెలిచారు అని చెప్పడం సాధ్యం కాల. అటువంటి స్థితిలో ఒక రోజున పరశురాముడు ప్రయోగించినటువంటి బాణము వలన భీష్ముడు స్పృహ తప్పి పడిపోయాడు. ఆ పడిపోయినప్పుడు ఒక 80 దివ్య పురుషులు ఆయనకి దర్శనమిచ్చారు. దర్శనమిచ్చి వారితో పాటు గంగమ్మ ఆశీర్వచనమిస్తూ, నువ్వు తెప్పరిల్లు, ఏమీ బెంగలేదని, ఆ రోజు రాత్రి ఆ మహాపురుషులని స్మరించి ఆ పెద్దలందరికీ నమస్కరించి భీష్ముడు పడుకునుండగా తెల్లవారుజామున వాళ్ళు మళ్ళీ కలలోకి వచ్చారు. వచ్చి పరశురాముడితో యుద్ధం చేసేటప్పుడు నువ్వు ఈ అస్త్రాన్ని ప్రయోగించమని వాళ్ళు సమ్మోహనాస్త్రాన్ని భీష్ముడికి ఇచ్చారు. ఆ 23వ రోజున యుద్ధానికి వెళ్ళినటువంటి భీష్ముడు సమ్మోహనాస్త్రాన్ని భీష్ముడి మీద ప్రయోగించడానికి సిద్ధపడుతున్నాడు. నారద మహర్షి మొదలైనటువంటి వారందరూ ఆకాశ మార్గంలో వచ్చి, అంతటి పూజనీయుడు నీకు గురువు సమ్మోహనాస్త్ర ప్రయోగం చెయ్యడం మంచిది కాదు, వద్దు, సహనం పాటించమన్నారు. తనకి ఉపదేశం చేసినటువంటి ఆ 80 కూడా నువ్వు ఎవరో కాదు మాలో ఒకడవై అని చెప్పారు. వాళ్ళు వసువులు వచ్చి ఆగ్రహించవద్దు, ఆగమన్నారు. గంగమ్మ బయలుదేరి వచ్చింది. అవతల పరశురాముడి యొక్క తండ్రి జమదగ్న మహర్షి కూడా వచ్చారు. వచ్చిన తరువాత ఇద్దరి బ్రహ్మాస్త్రములు ఉపసంహారం చేయించి ఇద్దరిని శాంతింపచేశారు. భీష్ముడు సమ్మోహనాస్త్రమే ప్రయోగిస్తే ఖచ్చితంగా యుద్ధంలో పరశురాముడిని పడగొట్టి గెలిచి ఉండేవాడు. కాబట్టి అంబవంక చూసి పరశురాముడు అన్నాడు, నేను చెయ్యగలిగినది చేశాను, కానీ నిజానికి నేను భీష్ముడి చేతిలో ఓడిపోయాను కాబట్టి ఇప్పుడు నేను భీష్ముడిని శాసించలేను. కాబట్టి నీకు ఏది చెయ్యాలనిపిస్తే అది చెయ్యి, ఇక నేను నా శిష్యుణ్ణి ఆదేశించగలిగినటువంటి విషయం ఇందులో నాకు కానరావట్లేదని చెప్పి వెళ్ళిపోయాడు. ఆమె ఇక తపస్సు ద్వారానే భీష్ముడిని సంహరించాలి అని చెప్పి ఘోరమైనటువంటి తపస్సు చేయడం ప్రారంభం చేసింది. అటువంటి తపస్సు చేస్తుండగా ఒకనాడు గంగానది స్త్రీ రూపాన్ని ధరించి ఆమె వద్దకు వెళ్ళింది. సర్వసాధారణంగా ఇన్ని కఠిన నియమాల కోర్చి ఇంత ఘోరమైనటువంటి తపస్సు స్త్రీలు చెయ్యడానికి ఇచ్చగించరు. కానీ నువ్వు ఏ కోరికతో ఇటువంటి గొప్ప తపస్సు చేస్తున్నావని అడిగింది. నేను భీష్ముని చేత పరాభవం పొందాను, అందుకని భీష్ముడిని సంహరించడానికి కావలసినటువంటి శక్తిని పొందడం కోసం ఇటువంటి తపస్సు చేస్తున్నానని అంటే గంగానది అంది, నువ్వు వక్రమైనటువంటి ప్రవర్తనతో ఉన్నావు, నీ నడవడి బాగులేదు.
నువ్వు తీసుకున్న నిర్ణయం అంతకన్నా బాగులేదు. కాబట్టి నువ్వు కూడా ఎంత తపస్సు చేసిన దానవైనా నదివై ప్రవహించలవుగాక అంది. ఎందుకనంటే ఇక నదివై ప్రవహించేస్తే ఇక శరీరం ఏది తపస్సుకి అని గంగమ్మే అన్నా ఆ అంబ తన యొక్క తపశ్శక్తి చేతన తన శరీరంలో సగభాగం మాత్రమే మత్స్యదేశంలో అంబానది అన్న పేరుతో ప్రవహించేటట్టు మిగిలిన శరీర భాగాన్ని కాపాడుకుని భీష్ముడిని సంహరించడానికి కావలసినటువంటి శక్తి పొందాలి నేనని చెప్పి పరమేశ్వరుడి గురించి గొప్ప తపస్సు చేసింది. ఆ తపస్సుకి మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. నీకేం కావాలని అడిగాడు. నేను భీష్ముడిని చంపగలిగినటువంటి శక్తిని పొందాలని. ఆయన అన్నాడు, అది ఈ జన్మలో సాధ్యం కాదు, కానీ వచ్చే జన్మలో ద్రుపద మహారాజు గారికి ఆడపిల్లవై పుట్టి మగపిల్లవాడిగా మారతావు, అప్పుడు భీష్ముడి మరణానికి కారణమవుతావు అన్నాడు. అంతే. తనంత తాను శరీరం పడిపోయే పర్యంతమో ఆగడానికి ఆమె ఇష్టపడలేదు. ఆమె ఎప్పుడైతే వచ్చే జన్మలో నీకు అటువంటి అవకాశం కలుగుతుంది అని చెప్పాడో ఒక చోట కట్టెలనన్నింటినీ కూడా ప్రోగుగా పేర్చి నిప్పు ముట్టించి భీష్ముడి మీద క్రోధంతో ఆ అగ్నిలోకి ప్రవేశించి మునులు కూడా ఆశ్చర్యపడుతుండగా భీష్ముడిని చంపేస్తానని చెప్పి ఉగ్రంగా ఆమె తన ప్రతిజ్ఞని ప్రకటనం చేస్తూ ఆ చితిమంటలలో ప్రవేశించి శరీరాన్ని వదిలిపెట్టేసింది. అదే సమయంలో ద్రుపద మహారాజు గారు తన భార్య కోకిలాదేవికి సంతానం కలగలేదనేటటువంటి బాధతో శంకరుడి గురించి తపస్సు చేశాడు. శంకరుడు ప్రత్యక్షమై నీకేం కావాలని అడిగాడు. ఆయన అన్నాడు, నాకు భీష్ముడి మీద కోపం ఉంది. ఆయనకి ఏదో ద్రోణుడికి భీష్ముడు ఆశ్రయం ఇచ్చాడని, ఆ ద్రోణుడు తనది యుద్ధంలో పాండవుల ద్వారా గెలిచి ద్రుపదుడు ద్రోణుడికి చేసినటువంటి అవమానానికి తిరిగి ప్రత్యవమానం చేయడానికి కారణమయ్యాడని అనేక కారణాల చేత భీష్ముడి మీద క్రోధం పెంచుకుని భీష్ముడిని చంపే కొడుకు నాకు కావాలని ద్రుపదుడు వరం అడిగాడు. శంకరుడు అన్నాడు, తప్పకుండా మీకు ఒక ఆడపిల్ల పుడుతుంది, కానీ ఆ పిల్ల తరువాతి కాలంలో మగపిల్లవాడు అవుతాడు, కాబట్టి ఆ పిల్లవాడు భీష్మ మరణానికి కారణమవుతాడు అన్నాడు. ఆ శంకరుడు ఇచ్చినటువంటి వరానికి చాలా సంతోషించినటువంటి ద్రుపదుడు ఇంటికి వచ్చేశాడు. కోకిలాదేవి గర్భవతి అయింది, ఆడపిల్ల పుట్టింది. పరమశివుడు వరం ఇచ్చాడు కదూ, ఆమె తప్పకుండా తరువాతి కాలంలో మగపిల్లవాడిగా మారుతుంది అని. ఎటు మగపిల్లవాడు అవుతాడు కాబట్టి ఆడపిల్ల అని చెప్పడం ఎందుకు అని చెప్పి నాకు మగపిల్లవాడు పుట్టాడు అని చెప్పి శిఖండి అని పేరు పెట్టి ఆ పిల్లని పిల్లవాడిగానే పెంచి పెద్ద చేసి ద్రోణాచార్యుల వారి దగ్గర విలువిద్య కూడా నేర్పించాడు. ఆ పిల్లవాడికి యుక్త వయస్సు వచ్చేసింది. పిల్లవాడంటే ఆ పిల్లకి యుక్త వయస్సు వచ్చేసింది. ఆ యుక్త వయస్సు వచ్చేసిన తరువాత ఇంకా ఎందుకు వివాహం చేయరు అని చెప్పి 10 మంది అడుగుతారు కదా. అందుకని తప్పించుకునేటటువంటి పరిస్థితి లేక ద్రుపదుడు ఏం చేశాడంటే దశార్ణ దేశాధిపతి అయినటువంటి హేమవర్మ యొక్క కుమార్తె నుంచి తన కుమార్తెకు వివాహం చేసేశాడు కొడుకని చెప్పి. నిజానికి ఇంకా కుమార్తెగానే ఉంది, ఇంకా కొడుకుగా మారలేదు. వివాహం అయిపోయింది. పురుషవేషంతో శిఖండు ఉన్నాడు, కానీ నిజానికి స్త్రీ. కొంతకాలం అయిపోయింది. ఆయన భార్యతో అంత చనువుగా ఉండేవాడు కాదు. ఆమెకు అనుమానంగా ఉండేది, ఏమిటి భర్త తనతో అంత సఖ్యంగా ఉండడు అని. ఆమె ఒకనాడు శిఖండి పరాకుగా ఉన్నప్పుడు గ్రహించింది, ఓ ఇతను పురుషుడు కాదు స్త్రీయే అని. తన బాధ పుట్టింటి నుంచి వచ్చిన ఒక దాసికి చెప్పింది. ఆ దాసి ఆమె యొక్క తండ్రి అయినటువంటి ఆ హేమవర్మకి కబురు చేసింది. హేమవర్మ నువ్వు ఇంత అన్యాయమైనటువంటి మోసం చేశావని చెప్పి దూతని ద్రుపదుడి దగ్గరికి పంపించి, నేను నీ మీద యుద్ధానికి వస్తున్నాను, ఎందుకనంటే నన్ను మోసం చేసి నా కుమార్తెని నీ కుమార్తెకిచ్చి వివాహం చేశావు, చెప్పినప్పుడు నా కుమారుడని చెప్పావు అని యుద్ధానికి వచ్చాడు. ఇద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతోంది. ఆ రోజు రాత్రి ద్రుపదుడు చాలా బాధతో కోకిలాదేవితో మాట్లాడి విశ్రాంతిలో ఉన్నాడు. పరమేశ్వరుడేమో ఈ ఆడపిల్ల మగపిల్లవాడవుతాడన్నాడు. అవుతాడన్న నమ్మకంతో ఇంకో ఆడపిల్లకిచ్చి పెళ్లి చేసేశాడు. వీడు ఆడపిల్లగానే ఉండిపోయాడు. ఎలా ఈ సమస్యకి పరిష్కారం? ఇప్పుడు అది తెలిసిపోతే బయట అందరికీ ఎంత అవమానం అని బెంగ పెట్టుకుని ఉంటే ఈ శిఖండి ఇది రేపో మాపో బయట పడిపోతుంది,
అప్పుడు ఇంతకన్నా అవమానం ఉండదు, ఇంతకన్నా నేను ప్రాణాలు వదిలిపెట్టేస్తే ఈ సమస్య పరిష్కారం అయిపోతుందని అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి వనంలో స్థూలకర్ణుడు అనబడేటటువంటి ఒక గొప్ప యక్షుడు ఉన్నాడు. ఆయన కుబేరుడికి చెలికాడు. ఆ స్థూలకర్ణుడు ఉండేటటువంటి ప్రాంగణానికి వెళ్ళి అక్కడ మరణించడానికి ప్రయత్నంలో ఉన్నాడు శిఖండి. ఆ స్థూలకర్ణుడు చూశాడు, ఇదేంటి ఇక్కడికి వచ్చి శిఖండి మరణించడానికి ప్రయత్నిస్తోందని గబగబా వచ్చి, ఏమమ్మా నీకేం ఆపద వచ్చింది, ఎందుకు శరీరం వదిలిపెట్టడానికి ప్రయత్నిస్తున్నావు అని అడిగాడు. ఆ శిఖండి తన కథంతా చెప్పింది. నేను ఆడదాన్ని, పరమేశ్వరుడు యొక్క వరం చేత పుట్టానట, తర్వాత నేను పురుషుడవుతానట, కానీ ఇలా హేమవర్మ యొక్క కూతురునిచ్చి నాకు వివాహం చేశారు, నేను ఆడదాన్నేనని ఆయనకి తెలిసిపోయింది, ఆమెకి తెలిసిపోయింది, ఆమె తండ్రికి కబురు చేసింది, తండ్రి మా తండ్రి మీద యుద్ధానికి వచ్చాడు, రేపో మాపో నా రహస్యం తెలిసిపోతే 10 మందిలో తలవంపులుగా ఉంటుందని శరీరత్యాగానికి సిద్ధపడి ఇక్కడికి వచ్చానండి. ఆయన అన్నాడు, అయ్యో ఆపాటి దానికి మరణించడం ఎందుకమ్మా, ఒక 10 రోజుల పాటు నా మగతనాన్ని నీకు ఎరువిస్తాను, నీ స్త్రీత్వాన్ని నేను తీసుకుంటాను, 10 రోజులు నేను బయటికి రాకుండా స్త్రీగా మందిరంలో ఉండిపోతాను, నువ్వు ఈ 10 రోజులు నా మగతనం తీసుకుని అంతఃపురానికి వెళ్ళిపోవు, నువ్వు మగవాడివే అని హేమవర్మ నమ్ముతాడు, నీ భార్య నమ్ముతుంది, నమ్మిన తర్వాత నీ సమస్య పరిష్కారం అయిపోతుంది, అయిపోయిన తర్వాత 10 రోజులు అయిపోగానే నువ్వు వచ్చి మళ్ళీ నా మగతనం నాకు ఇచ్చేయి, నీ స్త్రీత్వం నువ్వు తీసేసుకో, ప్రస్తుతానికి సమస్య పరిష్కారం అయిపోతుంది, తర్వాత పరమేశ్వరుడు చెప్పినట్టు నువ్వు ఎలా పురుషుడు అవుతావో ఏమో నీ ఇష్టం అన్నాడు. ప్రస్తుతానికి ఏదో దారి దొరికింది కదా, అందుకని అంబ ఆ శిఖండి, అంబయే కదా శిఖండిగా ఉంది, ఆ శిఖండి ఆ స్థూలకర్ణుడి దగ్గర మగతనాన్ని తీసుకొని మగవాడిగా మారి అంతఃపురానికి వెళ్ళిపోయింది. సమస్య పరిష్కారం అయిపోయింది. 10 రోజుల తర్వాత ఆ మగతనాన్ని తిరిగి స్థూలకర్ణుడికి ఇచ్చేయాలి. ఈ 10 రోజుల లోపల అనుకోని రీతిలో కుబేరుడు అనుకోకుండా స్థూలకర్ణుడి యొక్క భవనం వైపుగా విహారానికి వచ్చాడు. వచ్చి భవనం చాలా బాగుంది, ఎవరిదని అడిగాడు. అయ్యో మీ కింకరుడు, మీ స్నేహితుడు, మీ భటుడు, మీ ఎంతో ప్రీతి కలిగినటువంటి యక్షుడు ఆ స్థూలకర్ణుడి యొక్క భవనం అన్నారు. అదేమిటి మరి ఆ స్థూలకర్ణుడు నేను ఇక్కడికి వస్తే ప్రభువుని కదా నా దర్శనానికి రాడేమన్నారు. అంటే రావడానికి సిగ్గుపడుతున్నాడు, ఒక 10 రోజులు తన మగతనం అద్దెకి ఇచ్చాడు, ఎరువు ఇచ్చాడు ఆ శిఖండికి, 10 రోజుల తర్వాత మళ్ళీ పొందుతాడు మగతనం, ప్రస్తుతం ఆడదానిగా ఉన్నాడు, అందుకని రావడానికి సిగ్గుపడ్డాడు అన్నారు. పోన్లే ఏదో తన మగతనాన్ని సమస్య పరిష్కరించడానికి కదా ఇచ్చాడు, రమ్మను ఆడదానిగా ఉన్నా పర్వాలేదు, వచ్చి ఒకసారి కనపడమను అన్నాడు కుబేరుడు. వచ్చాడు ఆ స్థూలకర్ణుడు, స్త్రీ రూపంలో ఉండి వచ్చాడు. కుబేరుడు చూశాడు, ఆయనకి ఎందుకో మనసుకి చీకాకు కలిగింది, ఏమిటి ఈ పనులు అని, నువ్వు ఆడదానిగానే ఉండిపోవు అని చెప్పించాడు. హడిలిపోయి ఆ స్థూలకర్ణుడు కుబేరుడి పాదాల మీద పడ్డాడు. నా శాపావకాశం ఏమిటి అన్నాడు. శిఖండి చచ్చిపోయే వరకు నువ్వు ఆడదానివే, శిఖండి చచ్చిపోయిన తర్వాత నువ్వు మొగాడి అవుతావు అన్నాడు. 10 రోజులు అయిపోతోందనగా శిఖండి తిరిగి స్థూలకర్ణుడి దగ్గరికి వచ్చాడు. అయ్యా నా సమస్య పరిష్కారం అయిపోయింది, కాబట్టి మీ మగతనం మీరు తీసేసుకుని నా స్త్రీత్వం నాకు ఇచ్చేయండి అన్నాడు. ఇంకేమి ఇవ్వడం, కుబేరుడు వచ్చి చెప్పించాడు, నువ్వు బతికున్నంతకాలం మగాడిగానే ఉంటావు, నువ్వు చచ్చిపోయాకే నేను మళ్ళీ మొగాడిని అవుతాను, కాబట్టి నువ్వే ఆ మగతనాన్ని ఉంచుకుని శిఖండి పురుషుడు అన్న పేరుతోనే లోకంలో చలామణి కమ్మన్నాడు. శిఖండికి మాత్రం సమస్య పరిష్కారం అయిపోయింది, సంతోషంగా తిరిగి వచ్చేసాడు. అందుచేత నారదాదులు నాకు తర్వాత అంబ చేసిన తపస్సు గురించి చెప్పారు. దుర్యోధన, నాకు ఒక వరం ఉంది, నాకు ఒక వ్రతం ఉంది, ఆ వ్రత కారణంగా నేను ఎప్పుడైనా సరే ఒక స్త్రీని యుద్ధంలో చంపడానికి ప్రయత్నం చెయ్యను, అంతేకాదు అసలు స్త్రీతో యుద్ధం చెయ్యను అనేటటువంటిది నా వ్రతంలో ఒక నియమం. 2, స్త్రీగా పుట్టి పురుషుడుగా మారినా నేను వారితో యుద్ధం చేయను. 3, స్త్రీ పేరు పురుషుడు పెట్టుకున్నా నేను యుద్ధం చేయను. అలాగే పురుషుడు స్త్రీ రూపంలో ఉన్నట్టుగా కనపడిన, అంటే స్త్రీ పోలికలతో ఉన్న పురుషుడైనా నేను అటువంటి వాడితో యుద్ధం చేయను. ఇవి నేను పెట్టుకున్నటువంటి వ్రతం. కాబట్టి నేను పెట్టుకున్న వ్రత నియమాల్ని నేనే పాడు చేయడం అన్నది సాధ్యం కాదు కదా. శిఖండి స్త్రీగా పుట్టి పురుషుడిగా మారాడు, కాబట్టి నేను శిఖండితో యుద్ధం చెయ్యను. కాబట్టి
శిఖండితో నేను యుద్ధం చెయ్యలేను అనడానికి కారణం అది. అర్జునుడికి నాకన్నా బాణములు ఎక్కువ తెలుసు. శిఖండి స్త్రీగా పుట్టి పురుషుడిగా మారినవాడు. కాబట్టి నేను అతనితోటి యుద్ధం చెయ్యడం అనేటటువంటిది సాధ్యమయ్యే విషయం కాదు, వ్రతభంగం చేసుకోను, ఇది నా నిశ్చయం అని చెప్పాడు. చెప్తే దుర్యోధనుడు అన్నాడు, చాలా మంచి విషయాలు చెప్పావు తాత, అయితే ఒక్క విషయం, పాండవ సైన్యాన్నంతటినీ కూడా పరిమార్చడానికి నీ వంటి అనితర సాధ్యమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడికి ఎంతకాలం పడుతుంది అని అడిగాడు. అడిగితే భీష్ముడు అన్నాడు, నాకు 1 నెల రోజులు పడుతుంది. పాండవ సైన్యాన్నంతటినీ పరిమార్చాలి అంటే 1 నెల రోజులలో పరిమారుస్తానన్నాడు. దుర్యోధనుడు ద్రోణుడిని అడిగాడు, మీకెన్నాళ్ళు పడుతుందని అడిగాడు. నేను కూడా 1 నెలలో పరిమారుస్తానన్నాడు. కృపాచార్యుడిని అడిగాడు. కృపాచార్యుడు అన్నాడు, పాండవ సైన్యాన్నంతటినీ సంహరించడానికి నాకు 2 నెలల సమయం కావాలన్నాడు. అశ్వత్థామని అడిగాడు దుర్యోధనుడు, నాకు 10 రోజులు చాలన్నాడు. కర్ణుడిని అడిగాడు, నాకు 5 రోజులే చాలన్నాడు. భీష్మాచార్యుల వారు పకపక నవ్వి, ఇదిగో ఈ కర్ణుడు ఇటువంటి ప్రలాపనలే పేలుతూ ఉంటాడు, 5 రోజులలో పాండవ సైన్యాన్నంతటినీ తుతముట్టిస్తాట, యుద్ధం వచ్చిన తర్వాత ఈ కర్ణుడి పౌరుష పరాక్రమాలు ఏమిటో చూద్దామన్నాడు. ఈ విషయం వేగుల వారి ద్వారా ధర్మరాజు గారు తెలుసుకున్నాడు. తెలుసుకొని ధర్మరాజు గారు ఈ విషయాలన్నింటినీ కూడా అర్జునుడికి చెప్పి, మన యొక్క సైన్యాన్నంతటినీ కూడా పరిమార్చడానికి భీష్ముడికైతే 1 నెల పడుతుందిట, ద్రోణుడికి కూడా 1 నెల పడుతుందిట, కృపాచార్యుల వారికి అయితే 2 నెలలు పడుతుందిట, అశ్వత్థామకి 10 రోజులు చాలట, కర్ణుడికి 5 రోజులు చాలట, కౌరవ సైన్యాన్నంతటినీ పరిమార్చడానికి నీకెన్నాళ్ళు పడుతుందని అడిగాడు అర్జునుడు. అర్జునుడు అన్నాడు, నాకు 1 నిమిషం చాలన్నాడు. అంటే ఆయనకి ఆయన మీద, గాంధీవం మీద, కృష్ణ పరమాత్మ సారథ్యం మీద బహుశా ఉన్న నమ్మకం కావచ్చు, కానీ ఏదైనప్పటికీ కూడా అంత తేలిక విషయం మాత్రం కాదు. అర్జునుడు అన్నా 1 నిమిషంలో జరిగేది కాదు అని కాలమే నిరూపించింది. బహుశా స్వర్గారోహణ పర్వంలో అర్జునుడు పడిపోవడానికి, ఇతర వీరుల్ని చులకన చేసి మాట్లాడడానికి కారణం అవడానికి ఇది కూడా ఒక కారణం అయ్యి ఉండవచ్చు. 1 నిమిషంలోనే కౌరవ సైన్యాన్నంతటినీ పడగొడతానని అర్జునుడు అన్నాడు. సరే, ఉభయపక్షములు అత్యంత ఉత్సాహంతో ఉండి యుద్ధానికి బయలుదేరడానికి కావలసినటువంటి సన్నద్ధతతో ఉన్నారు. అటువంటి సన్నద్ధతతో అవతల కౌరవ సైన్యాధిపతి అయినటువంటి భీష్మాచార్యుల వారు, ఇటు దృష్టజ్యుమ్నుడు, అందరూ కూడా ఎవరి వ్యూహాల్ని వాళ్ళు రచించుకుంటున్నారు. పరమాత్మ అయినటువంటి కృష్ణ భగవానుడు సర్వమూ తెలిసున్నవాడు కాబట్టి జరగవలసినటువంటి విధి విధానాన్ని, ధర్మాన్ని ప్రాతిపదికగా చేసుకొని ఎవరికి విజయం లభించాలో నిర్ణయం చేస్తాడు. అంతిమంగా ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ భగవానుడు ఉంటాడు, ఎక్కడ భగవానుడు ఉన్నాడో అక్కడ విజయం లభిస్తుంది. ఎవరు ఎంత శక్తివంతులని తమకు తాము అనుకున్నా, ఎవరు ఎంతంత వ్యూహరచనలు చేసినా, ఎవరు ఎంతగా యుద్ధంలో పరిశ్రమించాలని ప్రయత్నించినా ధర్మమే అంతిమంగా విజయానికి కారణమవుతుందనేటటువంటిది భగవంతుని యొక్క అనుగ్రహ ప్రసరణము వలన తెలిసిపోతోంది. కాబట్టి ఏ ధర్మము విజయమునకు కారణమో అటువంటి ధర్మమునందు మన మనసు నిరంతరము ప్రవర్తించుగాక. అలా ప్రవర్తించడానికి కావలసిన సమస్త విభూతులను శ్రీకృష్ణ భగవానుడు మన యందు అనుగ్రహించుగాక అని ప్రార్థన చేసి నమస్కరిస్తూ ఉద్యోగ పర్వం ఇక్కడితో పూర్తయింది. తరువాతి పర్వాన్ని ప్రారంభం చేద్దాం. స్వస్తి.